నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ జిల్లాలలో అతి భారీ వర్షం ఉన్నది. ఈ జిల్లాలకు సంబంధించిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇవాళ కామారెడ్డి నిజామాబాద్లో అత్యంత భారీ వర్షం కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే కామారెడ్డి నిజామాబాద్ ఎంత బీభత్సమైందో అతలాకుతలం అయిపోయిందో మనం చూస్తూ ఉన్నాం. గడిచిన 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి అకాల వర్షాలు భారీ వర్షాల వల్ల అల్లకల్లోలం అయిపోయిన ఆ ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు మళ్ళా ఇవాళ రేపు కూడా భారీ వర్షం అక్కడనే ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. అండ్ మరోవర్ ఇంకా కొన్ని జిల్లాలకు సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ను కూడా జారీ చేసిర్రు. ఉమ్మడి మెదక్ జిల్లా, ఆదిలాబాద్, అదేవిధంగా కరీంనగర్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశాలున్నాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిర్రు. ఇక దాంతో పాటుగా కొత్తగూడెం, హనుమకొండ, జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్లో ఎల్లో అలర్ట్ను జారీ చేసిరు. కొంత భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశాలున్నాయి. ఇక ఇతర జిల్లాలలో కూడా మోస్తారు వర్షం కురిసేటువంటి అవకాశాలున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తా ఉన్నది. ఈ జిల్లాలకు సంబంధించి జాగ్రత్తగా ఉండండి. మొదటగా కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ ఉంది. రెడ్ అలర్ట్ అంటే భారీ వర్ష సూచనలు ఉన్నాయి. అతి భారీ వర్షాలు కూడా కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. మరి అతి భారీ వర్షాల నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. దాంతోపాటుగా అప్రమత్తంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఇక ఆ తర్వాత మనకు ఆరెంజ్ అలర్ట్కి సంబంధించి ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్ జిల్లాలకు, అదేవిధంగా కరీంనగర్ జిల్లాలకు కూడా ఉమ్మడి జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ను జారీ చేయడం జరిగింది. ఈ జిల్లాలకు సంబంధించి కూడా కొంత మోస్తారు వర్షం కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత భారీ నుంచి అతి భారీ వర్షాల మధ్యలోనే ఉన్నాయి. అండ్ దాంతోపాటుగా ఇటు మిగతా జిల్లాలకు సంబంధించి కూడా మనకు ఆరెంజ్ అలర్ట్తో పాటు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసిరు. ఇటు వరంగల్ కావచ్చు, ములుగు, సంగారెడ్డి, మహబూబాబాద్, భూపాలపల్లి, జనగామ, హనుమకొండ, కొత్తగూడెం జిల్లాలకు కూడా వర్షాలు ఉన్నాయి. తెలంగాణ రైతాంగం, అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన ప్రజానికానికి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నది. ఎందుకంటే వర్షం పడుతుంది అనుకోలేదు, ఎండెళ్తుంది, వర్షం పడుతుంది అనుకోలేదు అనుకుంటే అది మూర్ఖత్వం. ఎందుకంటే ఆల్రెడీ వాతావరణ శాఖ చెప్తా ఉన్నారు. సరే, కొన్ని సందర్భాలలో వాతావరణ శాఖ అధికారులు చెప్పేటి వెనక ముందు కావచ్చు, కానీ వర్షం అయితే ఉన్నది వాస్తవమే. ఎందుకంటే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి కర్ణాటక, అదేవిధంగా ఆంధ్ర నుంచి ఒడిస్సా మీదుగా తెలంగాణకు వస్తుంది అన్నటువంటి వార్తను కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. కనుక వీటి ఇంపాక్ట్ మనకు ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ఈ జిల్లాల్లో ఉన్నటువంటి రైతాంగం వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళేటువంటి పర్టికులర్గా కూడా, ఎందుకంటే ఇంతకుముందు మనం గతంలో మాట్లాడుకున్నాం, వాగులు వంకలు ఉన్నటువంటి ప్రాంతాల్లో వ్యవసాయ క్షేత్రాలు ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ చిక్కుకుపోతూ ఉన్నారు. సో మీ పశువులు కానీ పాడి పరిశ్రమలు ఏమైనా ఉంటే కొంత వాటిని జాగ్రత్తగా ఉంచుకోండి. అండ్ మీరు అటు వెళ్ళేటప్పుడు రూట్ చూసుకోండి. ఎందుకంటే కొన్ని ఊర్లలో ఎట్లా అంటే చెరువు కట్టల మించి వెళ్ళి, లేదంటే వాగుల మించి వెళ్ళి పోతూ ఉంటారు. ఆ పోయేటువంటి సందర్భాలు ఏంటంటే వాగుల నీళ్ళు అక్కడ దాకా ఉన్నాయి కదా, ఏం కాదు అని చెప్పేసి పోతాం. కానీ మీరు అటు పోయి ఇటు వచ్చేలోపు ఆ వాగు పొంగి పొర్లిపోయేటువంటి అవకాశాలు, మీరు అక్కడే చిక్కుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ చేతిలో ఫోన్ లేకపోయింది అనుకో, ఇక ఆయనతో కాంటాక్ట్ కూడా ఉండదు. మళ్ళీ మిమ్మల్ని ఎవరు తీసుకురావడానికి కూడా ఆప్షన్ లేదు. ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా ప్రాంతాలలో, చాలా జిల్లాలలో మనం ఎదుర్కొంటున్నాం. కనుక మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నాం, కొన్ని జిల్లాలలో వాగులు వంకలు దాటి వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళాలి. చాలామంది బాయిల దగ్గరికి వెళ్ళాలంటే ఇవన్నీ దాటుకుంటూ వెళ్తారు. కనుక దాదాపు చాలా గ్రామాలలో ఇట్లాంటివి ఉంటాయి. కనుక ఆ వెళ్ళేటువంటి సమయాలలో చెరువులో కానీ వాగులో కానీ నీళ్ళు ఎక్కడో ఉన్నాయని చెప్పేసి మీరు పోయేటువంటి ప్రయత్నం చేయకండి, ప్రమాదాలకు గురి కాకండి. ఎందుకంటే వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు, ఇప్పటికే ఈరోజు భారీ వర్షం ఉన్నది. ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్నాయి. ఈ భారీ వర్షాల నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. 1వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాలలో వర్షాలు పడుతూనే ఉంటాయి. ఈ వర్షాలు కంటిన్యూషన్ ఉన్నాయి. కనుక తగు జాగ్రత్తలు తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి కేఎంఆర్ న్యూస్.